వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏలూరులో కొల్లేరులంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. మార్కెట్ ప్రారంభంపై టీఆర్పీ వినూత్న నిరసన. చెవుల పువ్వులు పెట్టుకుని నేతలు ఆందోళన. ధర్మవరంలో నిందితుడి చేజింగ్ లో అదుపు తప్పిన పోలీసు వాహనం. 4 గాయాలు. 2 కిలోల గంజాయి స్వాధీనం. పూతలపట్టులో దారుణ ఘటన. ఆన్లైన్ గేమ్ అడ్డుకున్న మామను హతమార్చిన అల్లుడు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కొనసాగించాలి. గద్వాలలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరులంక గ్రామాల ప్రజలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మండవల్లి మండలం పెనుమాకలంకలో ఏలూరు నుంచి ఇంగిలిపాకలంక వరకు బస్సు సర్వీసును ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఇటీవల 7 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు రవాణా సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. ఏలూరు లంక గ్రామాల మధ్య రాకపోకలకు ఇకపై ఇబ్బందులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణాధికారి షబ్నం, డిపో మేనేజర్ వాణి, కైకలూరు జనసేన నాయకులు కొల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు మా దగ్గరికి వచ్చి వారి యొక్క ఇష్యూస్ అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగిందండి ముందు. దాని తర్వాత మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క ప్రాబ్లమ్స్ని మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత మన జోనల్ చైర్మన్ సార్ కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది సార్. అలాగే మన ఎమ్మెల్యే గారు మా ఎండీ గారికి చాలా బెస్ట్ ఫ్రెండ్ ఆయన, కాబట్టి సార్ దగ్గర నుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దీనికి మేరకు మేము రూట్ సర్వే కండక్ట్ చేసి రోజు యొక్క బస్సుని ఏర్పాటు చేయడం జరిగిందండి. రూట్ సర్వేలో మాకు ఒక 2 ఇష్యూస్ ఇది చూసాము. అవి ఏంటంటే, మనకి పెదడ్లగాడి నుంచి పెనుమాకలంక వరకు ఉన్న రోడ్డుకి ఆపోజిట్ ఏమైనా వెహికల్ వస్తే కనుక తప్పించడం కొంచెం కష్టంగా ఉంటుంది. పాసింజర్ వెహికల్ కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఆర్యవైశ్య సంఘం వాసవి శ్రీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు శ్రీనివాసు ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ సిఏలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. 10వ తరగతిలో 90% మార్కులు సాధించిన రోహిణికి ప్రతిభ పురస్కారం అందించింది. ఈ కార్యక్రమంలో సుమారు 300 కుటుంబాలు పాల్గొన్నాయి. స్మార్ట్ బ్రెయిన్స్ ఫౌండేషన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకొని వస్తువులు, రంగులు గుర్తించే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఎవరున్నారు, ఎలా ఉన్నారు, ఫోన్ జేబులో పెట్టారు. ఓకే, ఏదైనా చెప్తారు. ఇది ఫస్ట్ ఫోర్ బేసిక్. ఇది
మ్యాథమెటిక్స్ లో ఇందాక ప్రకాష్ గారు తీర్చేసేవారు అంత టాలెంట్ అనమాట. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తాడేపల్లి రంగంపేట ఎస్టీ కాలనీలో దారుణ ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్ ఆడుతున్న అల్లుడు అశోక్ను మామ సుబ్రహ్మణ్యం మందలించి అడ్డుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆగ్రహానికి గురైన అశోక్ మామపై పిడిగుద్దులతో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు పరారైనట్లు సమాచారం. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి అశోక్ కోసం గాలిస్తున్న ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ధర్మవరం సమీపంలో గంజాయి అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకునే క్రమంలో ప్రమాదం జరిగింది. పోలీసులను చూసి ఓ వ్యక్తి మూటను వదిలి పారిపోగా అందులో సుమారు 2 కిలోల గంజాయి, 2 మద్యం సీసాలు గుర్తించారు. నిందితుడిని పోలీసులు వెంబడించే సమయంలో పోలీసు వాహనం అదుపు తప్పి ముందున్న ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 4 స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా ఒక మహిళను మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు రిఫర్ చేశారు. పరారైన నిందితుడిని త్వరలో పట్టుకుంటామని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. ఏం జరిగిందంటే సాయంత్రం 5 గంటలకి 4 గంటలకి మా సంతమంగళూరు మినిస్టర్ గారు, బల్లిగారు ఎస్ఐ గారు వస్తున్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ ఉన్నారు కదా, వీళ్ళు చూసి గబక్కలేదంటే ఏదో మోటార్ వేసేసి 2 వీలర్స్కి వెళ్ళిపోయారు. 2 వీలర్స్కి వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటో వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి వచ్చేసి వీళ్ళు కారు దిగి ఆ మూట చూస్తే ఆ మూటలో వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదరాపదర ముందు మనకు పైకి చేయడం ఏం చేస్తారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు అంటే ఎదురుగా ఒక గబక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక్కి వచ్చారు. ఆటో కట్టమైంది. ఆటోలో 4 ఉన్నారు. 4కి సింపుల్ ఇంజరీస్ తగిలాయి. ఈ అసైన్ ఇద్దరు దిగి 108కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి 108 కూడా ఫోన్ చేశారు, ఒక కార్డు పిలిపించారు. వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు బాధ్యతాయుతంగా. పోలీసు కాబట్టి యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఏం చేయాలో తెలుసుకోవటం ప్రాణాలు ముఖ్యం కాబట్టి కారులో వదిలేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకి బాగాలేదంటే ఎక్కువగా స్వెల్లింగ్ ఉందంటే ఆవిడ వచ్చిందంటే ఒంగోలు కూడా రెఫర్ చేశారు. ఈ క్రమం జరిగింది. దీంట్లో వచ్చిందంటే పోలీసు వాళ్ళు తప్పు ఉందా లేదా పక్కన పెడితే వాళ్ళు మాత్రం మంచి పని చేశారు. గంజా వ్యక్తిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఆతృతలో ఏంటంటే ముందు పోయి ఆటో కుదరడం జరిగింది. దీంట్లో వచ్చి గంజా ఉంది. అదేవిధంగా వచ్చేదంటే ముందు బాటలో కూడా వదిలేసిపోయాడు. ఆ పారిపోయిన అబ్బాయి ఎవరు ఏమైందని చెప్పి అర్థంగా ఒక కేసు కట్టించి దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తామండి. ఇందులో ఎక్కడ కూడా పోలీసుల పాత్ర అయితే ఎలాంటి నిస్సందేహంగా చెప్తున్నాను. పోలీసులు ఏంటంటే చాలా గట్టిగా చేశారు. పొరపాటు ఏంటంటే ఆటో కుటుంబం పొరపాటే. ఎందువల్లంటే ఆతృతలో చేసి పట్టుకున్నటువంటి ఏపీయూడబ్ల్యూజే 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి జిల్లా చోడవరం ప్రెస్ యూనియన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు రగ్గులు, పండ్లు, బ్రెడ్ తదితరాలు పంపిణీ చేశారు. యూనియన్ సభ్యులు రోగులను పరామర్శించి తమ వంతు సహాయం అందించారు. జర్నలిస్టుల ఐక్యతతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని యూనియన్ సభ్యులు తెలిపారు.
విశాఖ జిల్లా ఎయిర్పోర్టును మూసివేయడం బాధాకరమని తెలుగు శక్తి నేత బివి రామ్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్టును మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ ఎయిర్పోర్టును కొనసాగించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారని తెలిపారు. ఎయిర్పోర్టు మూసివేతకు ముందు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని, నష్టపరిహారంగా ఒక్కొక్కరికి ₹1,00,00,000 చెల్లించాలని బివి రామ్ డిమాండ్ చేశారు. అది భోగాపురం ఎయిర్పోర్ట్ అయింది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని చెప్పి దేశానికి కాదు ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. అది భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే విశాఖపట్నం అని చెప్పి మేము కోరుతుంది ఒకటే, మీరు ఇప్పటిదాకా కనెక్టివిటీ డెవలప్ చేయలే, రోడ్లు వేయలేదు, పోస్టల్ కార్డు డెవలప్ చేయలేదు, ఏమీ చేయకుండా అర్ధాంతరం మూసేటువంటిది చాలా ప్రజలకి మీరు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కార్మికులు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, ఏమి ఆశించకుండా ఈరోజు మీరు నిర్దాక్ష్యంగా మూసేటి మీరు నెట్వర్క్ పాడేస్తారంటే ఏంటిది? ఈ ప్రభుత్వం నిరంకుశ పాలన ఏంటి అడుగుతున్నారు? ఒకటే డిమాండ్ చేస్తాం, ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయినా కొనసాగించండి, లేదా వీళ్ళకి ₹1,00,00,000 పర్యాలమంటే డిమాండ్ చేస్తాం. మీరేమీ న్యాయం చేస్తారు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంది ఈ డబ్బు, అంటే మీరు జేబులో పెట్టలేదు. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చి ఏమని పిలిపిస్తారు? ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ మంగళపూడి అనిత, హోమ్ మినిస్టర్ గారు, దయచేసి వీళ్ళకి ₹1,00,00,000 ఇచ్చి న్యాయం చేయడం కోరుతారు. అంతేగాని ప్రజలు మోసం చేస్తూ ఏదో మేము ఉద్ధరించేస్తామని చెప్పి మీరు పూర్తి ధర్మాన్ని పాటించారు. ఓ పక్కన మీ బీజేపీ పార్టీ విష్ణు కుమార్ రావు కూడా మీరు మద్దతు పలుకుతున్నారు. అయినా సరే మేము నిరుపరంగా వెళ్తారంటే నిజంగా రానున్న రోజులు ప్రజలు గుర్తు చెప్తారు. జీబీఎంసీలో మీకు తుక్కు ఓడిస్తారు. ఒకటే చెప్తాను, ఇప్పటికైనా మనసు మార్చుకోండి, రేపు అసెంబ్లీలో తీర్మానం చేయండి, కనీసం కొన్నాళ్ళ పాటు అయినా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగిస్తారనేది ప్రజల అభిలాష, ఆకాంక్ష. ముఖ్యంగా కార్మికులు న్యాయం డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మాత్రం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు గుర్తు చెప్తారు. మరి విశాఖపట్నం ప్రకాశం జిల్లా చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యున్నతి ఫౌండేషన్ 4వ సంవత్సరం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దూళ్లిపాల వీరనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పోటీ స్ఫూర్తిని పెంచి ఉన్నత విద్యకు ప్రోత్సహించడమే ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. ప్రతి మండలం నుంచి ప్రతిభావంతులను ఎంపిక చేసి 10వ తరగతి అనంతరం 2 ఏళ్ల ఉన్నత విద్య కోసం ఒక్కో విద్యార్థికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ఉన్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్ని వాళ్ళ చదువుల్ని ఇంకొంచెం కష్టపడి చదవడానికి ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పరీక్షా విధానం తీసుకురావడం జరిగింది. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్లో పెడుతున్నాము. 2023లో స్టార్ట్ చేశాము. 23, 24, 25, 26 4 సంవత్సరాలు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేశాము. ఇది టాలెంట్ టెస్ట్ 3 మండల హెడ్ క్వార్టర్స్లో అద్దంకి, పంగులూరు, ఇంకొల్లు మండల హెడ్ క్వార్టర్స్లో ఆయా పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నాము. దాంట్లో ఎవరైతే టాప్ 5లో వస్తున్నారో ఆ టాప్ 5 ఒక్కొక్క మండలానికి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా ఈ పరీక్ష పెట్టడంతో విద్యార్థుల్లో మనము కూడా ఈ పోటీ పరీక్షలో పాల్గొనాలి, పోటీ పరీక్షలో సాధించాలి అనే ఉద్దేశంతో చదువుతున్నారు. ఆ విధంగా మేము ఈ ఫౌండేషన్ పెట్టిన ఆశయం కొంతవరకు నెరవేరింది. వాళ్ళల్లో చదువు మీద శ్రద్ధ కల్పించటం, అలా చదువు మీద శ్రద్ధ కల్పించడంతో పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా. శ్రీకాకుళం జిల్లా లావేరు మండల మురపాకలో శ్రీ సిద్ధి వినాయక దుర్గా భవానీ మహిళా భజన బృందానికి ఘనంగా సన్మానించారు. భద్రాచలం నిర్వహించిన ఏపీ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక భజన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్ అల్లంశెట్టి అప్పలరాజు బృందం సభ్యులను దృశ్యాలవాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. భజన బృందానికి హార్మోనియం, డోల్కో, తాళాలు సెట్లు అందించారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం ప్రాంతానికి గర్వకారణమని అభినందించారు. ఆలోచన కలిగించే కార్యక్రమం, ఇట్లాంటి కార్యక్రమం, స్వార్థం లేని కార్యక్రమం
మేలు చేసే కార్యక్రమం భగవంతుని ఆశీస్సులు పొందడానికి అనేక మందిని ఆలోచన కలిగించే కార్యక్రమం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసే చర్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బక్క నర్సప్ప, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సుభాష్, వెంకట్రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా రైతు బీమాను తొందరలోనే ఎల్ఐసి ప్రీమియం చెల్లించి పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా అన్నోళ్ళు మాట్లాడిన ఈ పథకాల గురించి, కానీ ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతు పథకంలో భాగంగా మన దామరగిద్ద మండలంలో కాన్కుర్తి రిజర్వాయర్లో 1000 ఎకరాలు, అదేవిధంగా లక్ష్మీపూర్ రిజర్వాయర్లో 500 ఎకరాలు భూమి పోతున్నా ఒక్క చుక్క నిర్గుణంగా దామరగిద్ద మండలం ప్రజలకు అంతట్లాగా లేదు. కాబట్టి వాటి మీద ఎంబడే ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి దామరగిద్ద ఉన్న ప్రతి చెరువును గుణంగా లిఫ్ట్ ద్వారా నింపుతారా, గ్రావిడ్ ద్వారా నింపుతారా, ఆయన ఏ విధంగా నింపుతారో కానీ ఒక కార్యాచరణ చేసి దాన్ని తప్పకుండా దామరగిద్ద మండలంలో ప్రతి ఊరికి చెరువు కూడా నింపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా మోసపూరితంగానే అధికారంలో రావడం జరిగింది. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 3 ఏళ్ళు వచ్చినా ఇవ్వలేదు. అదేవిధంగా వేరే వేరే స్కీములు కూడా అన్ని రకాలుగా వాళ్ళు చెప్పిన స్కీములు ఏవి కూడా అమలవుతాయో కాబట్టి లేదు. కాబట్టి వాటి మీద నిర్మల్ పట్టణంలోని శాస్త్రీనగర్లో నాగదేవత అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించి తమను చల్లగా చూడాలని కోరుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జనగామ జిల్లా సంజయ్ నగర్లో నిర్మించిన మోడ్రన్ ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ను వెంటనే వినియోగంలోనికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. నాయకులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. 6 నెలల క్రితమే మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభించినప్పటికీ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని టీఆర్పీ జిల్లా యూత్ అధ్యక్షుడు పిట్టల సురేష్ విమర్శించారు. ప్రజాధనంతో నిర్మించిన మార్కెట్ను వెంటనే వ్యాపారులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. గౌరవ మినిస్టర్ గారు సీతక్క గారు, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు వ్యాపారస్తులకు దాన్ని అప్పగించలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం మరియు స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కేవలం షాపింగ్ మాల్ల ఓపెనింగ్కు, గృహప్రవేశాలకు మరియు కేసీఆర్ గారు వెంట ఉండడానికే తప్ప జనగామ ప్రజల అభివృద్ధి కోసం వారు ఆలోచిస్తలేరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా జనగామ పట్టణంలో 6 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మార్కెట్ని అటు ప్రజలకు ఇటు వ్యాపారస్తులకు ఇవ్వకుండా అది అలాగే ఖాళీ పెట్టడం వల్ల అది ఖరాబ్ అయ్యే పరిస్థితి నెలకొంటా ఉన్నది. కాబట్టి వెంటనే మార్కెట్ని ప్రజలకు వ్యాపారస్తులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఇటు ప్రజాప్రతినిధులను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో మున్సిపాలిటీని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మన సుబ్బారాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. తనను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జరగనున్న బద్వేల్ మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా బీజేపీ అభ్యర్థికి అవకాశం కల్పించాలని రాష్ట్ర జిల్లా నాయకత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తించి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నిన్న నియామకం చేయడం జరిగింది. అందుకుగాను రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే మా సంఘటనా మంత్రి మధుకర్జీ గారికి, అలాగే మా జోనల్ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి గారికి, మరో ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల్ శశిభూషణ్ రెడ్డి గారికి, అలాగే బద్వేల్ నియోజకవర్గ ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కడప జిల్లా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నియామకానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య మీడియా సమావేశం ఏమిటంటే బద్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బద్వేల్లో గతంలో బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. తర్వాత మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీనే బద్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తుందని తెలుసు. అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్, బద్వేల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీజేపీ మా సోదరికైనటువంటి ఇచ్చారు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇచ్చారు. కాబట్టి రేపటి దినంన బద్వేల్ నియోజకవర్గంలో మెజార్టీ స్థానిక సంస్థ ఎన్నికలైతేనేమి, బద్వేల్ మున్సిపాలిటీ కూడా చైర్మన్గా భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించాలని చెప్పి మా పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది. దానికి కూడా మా వాళ్ళందరూ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే పెద్దలతో మాట్లాడతామని చెప్పారు. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పార్టీ మండలాధ్యక్షులకు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజా గారికి, అలాగే మా రమణాచారి గారు అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధికి, BLA 1 భాస్కర్ రెడ్డి గారు, అంటే భారతీయ జనతా పార్టీ తరఫున BLA 1గా భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తున్నారు. BLA 2గా కూడా భారతీయ జనతా పార్టీలో సుమారు 200. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన నిర్వహించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్యామల బసు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. పథకాలను యథావిధిగా కొనసాగించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ బంద్ అవుతుందనే సందర్భంగా ఈరోజు మన జోగులాంబ గద్వాల డిస్టిక్లో ఇంత పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ధర్నాని విజయవంతం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూనుకున్నాడో, తెలంగాణ ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా బాధపడకూడదు, ఏ కుటుంబము బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఎన్నో లక్షల మందికి ఇది ఆసరాగా కూడా పనిచేసింది. ఎందుకంటే ఆడపిల్ల పుడితే ఇంట్లో భారం కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కార్యక్రమము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత 4 సార్లు కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందంట కోర్టు నుంచి. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేసుకున్నారో ఏం చేసినారో తెలియదు. కానీ ఈరోజు మన ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ధర్నా నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా వెంటనే మహిళలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ని మళ్ళీ వెంటనే తీసుకొని రావాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నామని కూడా కోరుతున్నాము. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చారు. మహిళలు పుట్టకు పాలు పోసి నైవేద్యాలు సమర్పించి నాగదేవతలను భక్తి శ్రద్ధలతో పూజించారు. సలీం అయితే లేకుండే వేరే పిల్లలే కానొచ్చున్నారు అంత
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఈనం సర్వీస్ భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. 2000 ఎకరాల్లో 10,000 మందికి పైగా యజమానులు 10 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను పలుమార్లు కలిసినా ఫలితం లేదని తెలిపారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి రీలే దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్లాట్స్ ఇచ్చారు, మనల్ని వేరే చూపుతూ చూస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇద్దరిని రెండు సమానంగా చూసుకోవాలి. వాళ్ళ భూములకేమో ప్రభుత్వం తీసేసుకొని వాళ్ళ గటనబుల్ ప్లాట్స్ ఇస్తున్నారు. మనల్ని పూర్తిగా అన్యాయం చేశారు. కాబట్టి దయించి మా సమస్యని పై అధికారులకి నివేదించి ఈ సమస్య పరిష్కారంలో మీ తోడ్పాటు అందించవలసిందిగా. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1 కోటి ఎకరాలు సర్వీస్ ఇనాం భూములు, 1 కోటి మంది బాధితులు, 1 లక్ష ఎకరాలు 1 కోటి మంది బాధితులు ఉన్నారు. ఈ భూమిని 2013లో చట్టం రిజిస్ట్రేషన్ ఆఫ్ చేశారు. 2016 దానికి రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. ఈ మన అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని సభల్లో కూడా నేను అధికారంలో రాగానే మీకు సర్వీస్ ఇనాం భూములు రద్దు తీసేసి దాన్ని రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా చేస్తానని వాగ్దానం ఇచ్చారు. నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు గ్రామాలు తిరిగినప్పుడు మీకెందుకు నేనున్నానని ధైర్యం చెప్పి ఇనాం భూములు సర్వీస్ ఇనాం భూముల్ని రద్దు ఉన్నదాన్ని తొలగిస్తానని చెప్పి మాట ఇచ్చారు. వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు మనకు సమస్యలను తీర్చలేదు. 9 సంవత్సరాల నుంచి సుమారుగా 10వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది. 10 సంవత్సరాల నుంచి పిల్లలకు పెళ్లిళ్ళు కాగా అప్పులు తీర్చలేక నానా రకాల సమస్యలతో గుండెపోటులతో చాలా మంది ప్రాణాలు పోయారు. ఇంకా ఎంతమంది ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే A1 TV తెలుగు న్యూస్. నిర్మాణానికి కలెక్టర్ హిమాంశు శుక్లా, కావలి ఎమ్మెల్యే